కొంతమంది పేరు వింటే బూతులు కూడా వామ్మో వీడి నోట్లో నుంచి నేను బయటికి రావాలా అనుకుంటాయేమో. అందులో మొట్టమొదటి వ్యక్తి ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి వస్తారు. మరి ఆయనకి సంబంధించి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అందరూ కూడా అసలు ఈయన ఎవరు ఏంటి, మరి దీనికన్నా ముందు ఏం చేసేవారు, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన దగ్గర నుంచి వచ్చే కొన్ని ఆనిముత్యాలు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఆ వీడియోస్ని కూడా షేర్ చేస్తారు. ఇప్పుడు పోసాని అంటే పేరు గుర్తుకొచ్చేది ఓన్లీ పోసాని కృష్ణమురళి కాదు, బూతుల పోసాని కృష్ణమురళి అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈయన నోరు తెరిస్తే చాలు ఒక డ్రైనేజీ లాగా అనర్గళంగా మాట్లాడే బూతులు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. అంటే ఈయన మాటలు వింటే ఎవరైతే ఈ విధంగా మాట్లాడతారో వాళ్ళు కూడా అసహించుకునే విధంగా ఈయన నోటి నుంచి అలాంటి ఆనిముత్యమైన కొన్ని దుర్భాషలు, దరిద్రపు మాటలు కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరి గురించి అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు, ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కావచ్చు. అంటే ఈయన నోటి నుంచి వచ్చే అలాంటి ఒక ఆణిముత్యాల్లో సర్వసాధారణమైన వర్డ్స్ ఏంటంటే దరిద్రపు విధవ, దొంగ నా కొడుక, విధవ, లోపర్స్ నా కొడుక, ఇలాంటివి. అంటే ఇవే సర్వసాధారణం. అంటే ఇంకా కఠినంగా ఉండే వర్డ్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఊహలో కూడా ఊహించుకోలేమన్నమాట. అంటే ఈయన నోరు తెరిస్తే చాలు మనము హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఎంత కంపు ఉంటుందో అంతకు మించి డబుల్ కంపు ఈయన నోట్ల నుంచే వస్తుంది అనే విధంగా చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. అంటే ఈయన మాట్లాడినప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు అపోజ్ చేయడం అంటే ఓకే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే ఓకే. కానీ ఇక్కడ ఆయన వైసీపీ పార్టీ నుంచి ఇక్కడ సపోర్ట్ చేస్తూ వాళ్ళని తిడుతున్నారు కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న ప్రజలు కూడా ఈయన మాట్లాడే మాటలకు తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోయారంట. అండ్ అదేవిధంగా ఇక్కడ పోసాని కృష్ణమురళి టీవీలో కనిపిస్తున్నాడంటే అక్కడ కొన్ని మంచి నీతులు చెప్తా ఉంటాడు, కానీ రియల్ లైఫ్లో కానీ ఆ నీతులకు 1% అంటే 0% కూడా ఆయన మ్యాచ్ చేయడానికి చెప్పుకోవచ్చు. సినిమాలలో కొన్ని సార్లు ఎట్లా అంటే కూతురికి కానీ కొడుకుకి కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏదో ఫ్రెండ్స్కి నీతులు చెప్పడం, ఇలాంటి సినిమాలు కూడా కొన్ని చేశారు. అదే కాకుండా ఆయన అప్పట్లో మెంటల్ కృష్ణ అనే సినిమా చేశారనమాట. ఆ సినిమాకి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక జస్టిస్ చేశారు. ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే తిట్టేటోళ్ళని పక్కన పెట్టండి, పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా వామ్మో వీడియోలు ఎట్లాగూ అందరు చూసి నన్ను కూడా తిడతారు, పక్కన కూర్చొని ఎట్లింటో చెప్పవా ఆ మాత్రం అంటే ఆయన ఒక మనిషి మాట్లాడటమే కాకుండా దానికో సెన్స్ ఉండదు, ఏముండదు, తలా తోక లేకుండా ఏదో వాగుతానే ఉంటాడు. అంటే అది వాగడం అని కూడా చెప్పలేము మనం. ఎంత పచ్చి బూతులు అంటే ఇట్లాంటి బేవస్ నా కొడుక, విధవ నా కొడుక, దొంగ నా కొడుక, ఇలాంటి బూతులే సర్వసాధారణం. అంటే అవి ఏ లెవెల్లో ఉంటే మన అందరం కూడా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఒక స్పీచ్ ఇస్తున్నాడు, ఒక దగ్గరికి మీటింగ్ అటెండ్ అయ్యాడంటే చాలా మంది కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి చెప్తాడు ఇంట్రెస్టింగ్గా టీవీలు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే ఎట్లా అయిందంటే ఆయనకు సంబంధించిన మంచి సినిమా వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు టీవీని కట్టేయడం. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటే పిల్లలు నేర్చుకుంటారేమని భయపడే స్థితికి వచ్చాయి. ఆయన ఏదైనా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెడితే టీవీలో వేస్తారు అనుకుంటే ఆ టీవీ ఛానల్ కూడా చేంజ్ చేసేస్తున్నారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. ఆయన ప్రజెంట్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా అరే పాపం అని చెప్పి ఎవ్వరు కూడా అనట్లేదు. అందరూ కూడా నీకు కావాల్సిన శాస్తే జరిగింది, ఎందుకంటే నీలాంటి వాళ్ళకి ఇలా అవుతాయి. ఎదుటి వ్యక్తులు అరే ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే ఏదో ఒక రోజు మనం చేసిన తప్పుకి మనకు శిక్ష పడుతుంది అనే క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉన్నారు. చూద్దాం మరి ఆయనకి బెయిల్ వస్తుందా రాదా, లేకపోతే ఆయన ఇలాంటి చేస్తాడు ఏంటి అనేది.